దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన కూటానికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. భయంకరమైన ఎండల్లో దేవుడు ఆయన కృపనిచ్చి మనల్ని కాపాడి క్షేమముగా నడిపిస్తున్న దేవాది దేవుణ్ణి మనం ఎంతైనా ప్రార్థించబద్ధులమై ఉన్నాము. ఈ భయంకరమైన ఎండ ప్రదేశంలో, ఈ భయంకరమైన ఎండలో దేవుడు మనల్ని కాపాడుతూ వస్తున్నాడు. ఆయన కాపాడకపోతే మనము కాపాడబడలేము. దేవుడు కృప చూపి కాపాడి నడిపిస్తున్న మన దేవాది దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఇంతవరకు పాటల ద్వారా దేవుడు నామాన్ని బహిర్పరచుకొని ఉన్నాం. ఇప్పుడు మంచి వాక్యం పరిశుద్ధ లేఖన భాగంలో నుండి ఒక వాక్యాన్ని మనము చదువుకొని ఆ వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. ఎందుకంటే అన్నింటికంటే విలువైనది, ఘనమైనది దేవుని పరిశుద్ధమైనటువంటి ఆయన వాక్కులు, పరిశుద్ధాత్మ ప్రేరేపణతో నిర్ణయించబడినటువంటి పరిశుద్ధ వాక్కులు. ఈ వాక్కులు మనకు చక్కగా విన్నట్లయితే దేవుడు ఆయన కృపను మనకు అనుగ్రహిస్తాడు. చూడండి, కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము. కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 9వ వాక్యము. చూడండి, 31వ అధ్యాయము కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 9వ వాక్యము. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది. చాలు. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణించుము. కీర్తనల గ్రంథం 31:9వ వాక్యం. యెహోవా, నేను ఇరుకున పడి ఉన్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్నులు క్షీణించుచున్నవి. యెహోవా, నేను ఇరుకున. ఎవరు పడుతున్నారు ఈ మాటలంటే? దావీదు తన యొక్క పరిస్థితులు, అనేకమైనటువంటి పరిస్థితులలో నడిపించబడుతూ ఆయన ఈ మాటలు మాట్లాడుతున్నాడు. అక్కడ ఇరుకున పడి ఉన్న నన్ను కరుణించుము. ఎన్నో పరిస్థితులలో, చాలా విషయాలలో మనము ఇరుకులో ఉంటాం. ఇరుకు అనగా అర్థం ఏంటంటే, ఇటువైపు ఒకటి ఉంటుంది, ఇటువైపు ఒకటి ఉంటుంది. రెండు వైపులా రెండు. మన వాళ్ళు అనుకుంటుంటారు కదా, ముందుకు పోతే నువ్వు, ఎరికి పోతే చెరువు అని. అలాగా అనగా రెండింటి మధ్యలో రెండు సమస్యలు. ఈ రెండు సమస్యల మధ్యలో నలిగిపోయే వాళ్ళనే ఇరుకున ఉన్న వాళ్ళు అంటారు. ఒకసారి దేవుని మాటకు విధేయత చూపి, దైవ సేవకుల మాటను విని, వారి మాటకు లోబడి కొంతమంది దేవుడు చెప్పిన ప్రదేశానికి బయలుదేరి వెళుతున్నారు. వెళతా ఉంటే వాళ్లకు ఒక సమస్య అడ్డుగా వచ్చింది. ఎర్ర సముద్రం.
ఈ సముద్రాన్ని దాటి అవతలికి వెళ్ళాలి. ఇక సముద్రం అంటే మీకు అందరికీ తెలుసు, ఎంత దూరం చూస్తే అంత దూరం నీళ్ళే కనపడతా ఉంటాయి. ఈ సముద్రము అడ్డుగా వచ్చింది దేవుని మాటలు విని బయలుదేరిన ప్రజలకు, ఇక వేరే వాళ్ళకి కాదు. గమనించండి, వేరే వాళ్ళు ఎలాగో వాళ్ళ బ్రతుకు వాళ్ళు బ్రతుకుతున్నారు. బానిసత్వంలో, పాపంలో, శాపంలో మాకు ఈ బ్రతుకే చాలే, ఇంతకంటే మాకు ఏం అవసరం లేదని ఆ దరిద్రం బ్రతుకులో పాపంలో బ్రతికిపోయే వాళ్ళు అలాగే ఉన్నారు. వాళ్ళ గురించి చెప్పట్లేదు ఇక్కడ చెప్పేది ఎవరి గురించి అంటే, దేవుని మాటకు విధేయత చూపి దైవ సేవకుల మాటను అంగీకరించి దేవుడు చెప్పినట్లుగా బయలుదేరి వెళ్తున్నారు ఐగుప్తు నుండి కనాను దేశానికి. ఈ దారిలో ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఆయన చెప్తున్నాడు, దావీదు, ఇరుకున పడి ఉన్న నన్ను కరుణించు. దేవుని మాట విని బయలుదేరినటువంటి ఈ ఇశ్రాయేలు ప్రజలకు ఎర్ర సముద్రం అడ్డుగా వచ్చింది. ఏం చేయాలో పాల్పోక ఆ ఎర్ర సముద్రం యువతల ఒడ్డున నిలబడి ఆలోచిస్తా ఉన్నారు ప్రజలు. ఒకవైపు ఒక శ్రమ వచ్చి నిలబడింది వారి ఎదురుగా. ఈ శ్రమనే ఏం చేయాలో అర్థం కాక బాధపడుతున్న ప్రదేశంలో ఇక వెనక వైపుకు చూసేటప్పటికీ వెనక వైపు ఏముందో తెలుసా? ఫారో సైన్యము, సాతాను సైన్యము. ఈ ఫరో సైన్యము దేవుడి బిడ్డలు తరుముకుంటా వెనకాల వస్తా ఉన్నారు. రథాలు, గుర్రాలు. ఇక వాళ్ళు మొత్తం బయలుదేరి ఈరోజు చంపి పడేద్దాం, మనకు అవిధేయత చూపి మన మాట వినకుండా వీళ్ళు ఎక్కడికో పారిపోతున్నారు అని వెనకాల ఫారో సైన్యం బయలుదేరి వస్తూ ఉంది. గమనించండి, దేవుని మాట విన్నందుకే వీళ్ళకు కష్టాలు వచ్చాయని వీళ్ళు అనుకుంటున్నారు. దేవుడు అంటాడు, మీ వలన మీరు అనుభవిస్తున్న ఈ శ్రమ వలన ఒకరోజు మీరు దేవుని మహిమపరుస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ శ్రమలో నుంచి మిమ్మల్ని విడిపిస్తాడు, ఈ శ్రమలో నుండి మిమ్మల్ని కాపాడుతాడు. ఈ భయంకరమైన ఈ సముద్రం ఉందే, ఈ ఎర్ర సముద్రము, దాన్ని 2 పాయలుగా చీల్చి మీ ముందు నిలబడకుండా పక్కకు తీసి పడేస్తారు. గమనించండి, ఈ ఎర్ర సముద్రము మీ ఎదురుగా వచ్చి మిమ్మల్ని ఇబ్బందుల పాలు చేస్తుంది. ఈ కష్టాలు, నష్టాలు, బాధలు, అవమానాలు ఈ నీళ్ళల్లోకి దిగితే రకరకాల వస్తువులు మీ కాళ్ళకు తగులుతాయి. నీళ్ళల్లో ఏమిటి? ముళ్ళు, గోజు పీకులు, రకరకాల రుగ్మతలన్నీ ఉంటాయి. ఇవన్నీ లేకుండా ఈ నీళ్లను ఎదు చీల్చి పడేసి ఆరిన నేలలో మిమ్మల్ని నడిపిస్తాడు, ఆరిన నేలలో మిమ్మల్ని నడిపిస్తాడు. అందుకోసము ఈ ఎర్ర సముద్రం మీకు అడ్డుగా వచ్చింది. మీరు భయపడద్దు. నా మీద అంటున్నాడు, నేను ఇరుకులో ఉన్నాను, నన్ను కరుణించు. ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కూడా అలాగే ఉంది. ముందేమో ఎర్ర సముద్రము, వెనక వైపు చూస్తేనేమో ఫరో సైన్యము. గమనించండి, వీళ్ళేమన్నా దేవుని మాటకు అవిధేయత చూపారా? లేదు. దైవ సేవకులకు అవిధేయత చూపారా? లేదు. దేవుడు చెప్పాడని దైవ సేవకుడు చెప్పాడు, దేవుడు చెప్పాడు కదా అని బయలుదేరారు. దైవ సేవకులకు మాటకు విధేయత చూపి బయలుదేరితే ముందు ఎర్ర సముద్రము, వెనక ఫరో సైన్యం. ఇప్పుడు ఇలా పరిస్థితి ఏంటి? సముద్రంలో దూకి చచ్చిపోవాలన్నా, ఫరో సైన్యం చేతిలో నలిగిపోవాలన్నా, అర్థం కాని పరిస్థితులలో వీళ్ళు
మోషేతో అంటున్నారు, ఇలాంటి దీన స్థితిలోనికి మమ్మల్ని ఎందుకు తీసుకొని వచ్చావు? చదవండి అన్నమాట. నిర్గమాకాండము 14వ అధ్యాయము, నిర్గమాకాండము 14వ అధ్యాయము 10వ వాక్యంలో ఉంటుంది. అరణ్యమందు ఈ అరణ్యమందు చచ్చుట కంటే ఐగుప్తులో దాసులుగా అందుకు మోషే భయపడకుడి, మీరు ఇరుకునబడి ఉన్నామని మీరు అనుకుంటున్నారు కానీ మీరు భయపడద్దు. సేవకుడు చెప్తున్న మాట చదువు. యెహోవా మీకు నేడు కలుగజేయు రక్షణను. నిలబడి చూడండి, మీరేం కష్టపడద్దు, మీరు సముద్రపు నీళ్లకు కట్టడ వేయవద్దు. మేమే తెగ శ్రమలు అనుభవిస్తున్నామని మీరు ఏం చేయవలసిన నిలబడండి. ఊరికి మీరు నిలబడండి, చాలు, ఊరికి నిలబడండి, దేవుని పక్షంలో నిలబడండి. మిగతా దేవుడు చేస్తుంటాడు. నమ్మిక ఉంచండి. దేవుడు మనల్ని పిలిచిన దేవుడు నమ్మకస్తుడు, యథార్థవంతుడు, మాట ఇచ్చి తప్పని దేవుడు. ఆయన చెప్తున్నాడు, మనల్ని రక్షిస్తాడు, మనల్ని విడిపిస్తాడు, మనల్ని కాపాడుతాడు. మీరు ఎందుకు భయపడుతున్నారు? భయపడద్దు. ముందు ఎర్ర సముద్రం వెనక ఫలో సైన్యం. మనం భయపడతావేంటయ్యా? భయపడతావేంటి? సముద్రంలో పడ్డా చచ్చిపోతాము, ఫలో సైన్యం వచ్చినా చంపేస్తుంది. మేమిక భయపడద్దు అంటున్నాం కానీ మా గుండెలు పగిలిపోతున్నాయి. ఏంటి పరిస్థితి మాది? ఇరుకులో పడిపోయాము. నీ మాటలు విని, నీ మాట మీద నమ్మిక చొప్పున మేము వచ్చి ఇరుకులో పడిపోయాము. ముందుకు వెళ్ళలేము, వెనక్కిపోలేము. 19వ మాట కూడా ఒకసారి చదవండి. నిర్గమకాండము 14వ అధ్యాయము 19వ వాక్యాన్ని ఒకసారి చదవండి. ఇశ్రాయేలీయుల ఎదుట సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనకకు పోయి వారిని వెంబడించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ముందుండి నడిపేవాడు గొర్రెల కాపరి. ముందుండి ఎటు వెళితే అటు వెళ్ళేవాయి గొర్రెలు. అయితే దుష్ట సంహారము కోసమై ఈ దేవుని బిడ్డలను కాపాడుట కొరకై, ఇరుకులో ఉన్న దేవుని బిడ్డలను రక్షించటానికై ఇరుకు వచ్చింది దేవదూత. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై ఇశ్రాయేలు ప్రజలను కాపాడుతున్నటువంటి ఆ దేవదూత ఈ క్షణంలో వెనక వైపుకు వచ్చి ఈ యొక్క ఫిలిష్తీయులకు దీనపడేటట్టుగా చేసి, ఇంకా చీకటిగానే ఉంది, ఆ చీకటిలో ఎవరికి ఏమి కనపడక తమిళాడుకుంటూ ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దాటేంత వరకు వాళ్ళు అక్కడే నిలిచిపోయారు. దేవుడు చేసేటువంటి గొప్ప కార్యం ఇది. ఈ ఇరుకులో, ఇబ్బందుల్లో ఎలా ఉంటుందో తెలుసా? ఈ ఇరుకు వచ్చినప్పుడు, ఇరుకులో నలిగిపోతున్నప్పుడు, ఇబ్బందుల కొలిమిలో నలిగిపోతున్నప్పుడు యోబు ప్రవక్త మాట్లాడతాడు. చదవండి ఆ మాట. యోబు గ్రంథము 3వ అధ్యాయము 24వ వాక్యం చదవండి. యోబు గ్రంథము 3వ అధ్యాయము 24వ వాక్యము చదవండి. భోజనమునకు బదులుగా నాకు నిట్టూర్పు కలుగుచున్నది. నా మొరను నీళ్ల వలె నా మొరంట నీళ్ల వలె ప్రవహించుచున్నది. ఏది వచ్చినను నేను బహుగా బయటపడితినో అదియే నాకు సంభవించుచున్నది. నేను ఏది వద్దని నేను బయటికి పోతున్నో అదే సంభవిస్తుంది. నాకు కరువు వద్దాయి అంటే కరువే వస్తుంది. నాకు వస్త్రహీనత వద్దాయి అంటే వస్త్రహీనతే వస్తుంది. నేను ఏది వద్దనుకుంటే అదే తరస్థిస్తుంది. నాకు ఇరుకులో పెట్టి నలిపేస్తా ఉంది. దేవుడి బిడ్డలను
లోక సంబంధంలో కాదండి. దేవుని నమ్ముకొని దేవుని మాటకు విధేయత చూపి దేవుని సేవకుడు చెప్పినట్టుగా బయలుదేరినటువంటి ఇశ్రాయేలు ప్రజలకు చెబుతున్న మాట. ఈ ప్రవక్త అయిన ఏమంటున్నాడు? నేను ఏది వద్దనుకుంటే అదే నాకు తటస్థిస్తుంది. గమనించండి, ఈ శ్రమలలాగా ఉంటాయి. ఇరుకులో ఇలాంటి పరిస్థితి ఎదురవుతుంది. ఆ ఇరుకులో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. ఆ ఇబ్బందుల్లో నువ్వు జాగ్రత్తగా ఉండాలి. 16వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా ఆయన కొన్ని ఇబ్బందుల గురించి చెప్తున్నాడు. చదవండి. ఆయన అనుభవించినటువంటి ఆ ఇబ్బందులు చెప్తున్నాడు. ఇట్టి మాటలు అనేకంగా నేను విని ఉన్నాను. మీరు అందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కాదు. ఇక ఒకటే మాట స్టేట్మెంట్ ఇచ్చేసాడు. ఈ మాట నేను విన్నాను. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు తమకు నచ్చిందేదో చెప్పి వెళ్ళిపోతుంటారు. మీరందరూ, ఒకరు ఇద్దరు కాదండి, ఇంకా అక్కడ చెప్పింది, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు. ఎవరు వీళ్ళు? మనుషులు. ఎవరు వీళ్ళు? స్నేహితులు. ఎవరు వీళ్ళు? బంధువులు. ఎవరు వీళ్ళు? ఆయనకు తెలిసిన వాళ్ళు. వాళ్ళందరి గురించి ఆయన చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు మీరు కర్తలు కాదు. మీరు ఆదరించేవారు కాదు. ఆదరణ మీలో లేదు. ఇరుకులో పడి ఉన్నాడయ్యా అని దావీదు మొదలుపెడుతున్నాడు. ఇరుకులో ఉన్నటువంటి యోబు ప్రవచిస్తున్నాడు. ఇది నా పరిస్థితి, నన్ను కాపాడు. ఇంకో మాట కూడా చదవండి. యోబు గ్రంథము 19వ అధ్యాయము 13వ వాక్యం ఒకసారి చదవండి. ఆయన నా సహోదర జనమును నాకు దూరం చేసి ఉన్నాడు. నా సహోదర జనమును నాకు దూరము చేసి ఉన్నాడు. నా నెలవరలు నాకు కేవలము అన్యులైరి. నా బంధువులు నా యొద్దకు రాకయున్నారు. నా ప్రాణ స్నేహితులు నన్ను మరచిపోయి ఉన్నారు. ఆయనకు వచ్చిన ఇరుకు ఇబ్బందులు ప్రవర్తిస్తున్నాడు అక్కడ. నేను నా బంధువులకు దూరస్తునైపోయాడు, నా స్నేహితులకు దూరస్తునైపోయాడు, నాకు తెలిసిన వారందరికీ నేను అన్యుల్లాగా దూరమైపోయాను. నేను ఏది వద్దనుకుంటున్నానో, ఏ శ్రమలు వద్దనుకుంటున్నానో, ఏ బాధలు వద్దనుకుంటున్నాను, అవే నాకు తటస్థిస్తున్నాయి. నేను వద్దనుకున్నవే నాకు కలుగుతున్నవి. కారణం, ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రము దాటేదానికి వచ్చినప్పుడు, ఆ ఎర్ర సముద్రము అడ్డుగా నిలబడ్డప్పుడు వీళ్ళు బాధపడి మొదలుపెడుతున్నారు దేవుణ్ణి. అయ్యో, వాళ్ళు వచ్చి మీద పడి చంపేస్తారని నువ్వు భయపడుతున్నావు, కానీ చావుకు నిన్ను అప్పగించని మహాగరుడైన దేవుడు, మనము ప్రార్థిస్తూ ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసు ప్రభు నిన్ను మరణానికి అప్పగించేవాడు కాదు. నువ్వు దీన స్థితిలో ఉంటే చూచి నమ్ముకునే దేవుడు కాదు. నీ పరిస్థితిని గమనించి నిన్ను ఆదరించి ఆదరణకర్తగా నీ ప్రక్కన నిలబడే సమయం ఒకటి ఉంది. యోబు ఎన్ని శ్రమలు అనుభవించినా ఆయనకు రెట్టింపు ఆశీర్వాదము దాచబడి ఉంది. దేవునికి స్తోత్రము. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఎన్ని కష్టాలు అనుభవించినా, తుదకు కట్టుకున్న భార్య సైతం ఎందుకయ్యా నీకు యథార్థత? ఆ దేవుణ్ణి దూషించి మరణం కారాదా? ఇంకా ఏమి యథార్థత కొరకు నువ్వు పోరాడుతున్నావు? ఏమి సాధించావు? ఆస్తి పోయింది, ఐశ్వర్యం పోయింది, అన్ని పోయి చిల్ల పెంకు తీసుకొని ఒళ్ళు గీక్కుంటున్నావు, బూడిద పూసుకుంటున్నావు. నిన్ను గుర్తుపట్టేదానికి లేకుండా తయారైపోయావు. ఒకప్పుడు ఎలాగుండే వాళ్ళ మనము, ఈరోజు ఎలాగుంటా మనము.
ఒకప్పుడు మన పరిస్థితి ఏంటి, ఈరోజు మన పరిస్థితి ఏంటి? ఇంకా యథార్థత అంటున్నావు, ఈ యథార్థత పక్కన పడి అని సొంత భార్య యోబుడు వేధిస్తున్నప్పటికీ ఏమంటాడు? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడమాకమ్మా. దేవుడు ఆశీర్వదించినప్పుడు ఆశీర్వాదాన్ని అనుభవించిన మనము ఆయన కొంతకాలం చేయి విడిచినంత మాత్రాన దేవునికి దూరమైపోతామా? అయినా శాశ్వతమైన ఈ శరీరము, ఈ భీము మీద బట్టయిపోయే ఈ శరీరం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. నేను యథార్థత వదలను నా తండ్రి. నేను భూమిలో మట్టిలో కలిసిపోయిన నన్ను సజీవునిగా లేపగలిగిన వాడు మన ప్రభు అయిన యేసు ప్రభుల వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు మట్టి అయిపోయేటువంటి ఈ శరీరం గురించి నువ్వు ఆలోచిస్తున్నావు. మహిమలో ఉండే ఆ శరీరం గురించి నేను ఆలోచిస్తున్నాను. నువ్వు ఈ మట్టి అయిపోయే శరీరము ప్రతి వాడు చావాల్సిందే. ఈ యథార్థత నేను వదిలిపెడితే రెండవ మరణాన్ని నేను తప్పించుకోలేను. ఈ రెండవ మరణము తప్పించుకోలేకపోతే ఇది 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు, అదైతే యుగ యుగములు. అగ్ని ఆరదు, పురుగు చావదు. దాని కొరకు ఆలోచించమని ఇన్ని శ్రమలు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క యోబు గారు ఈ శ్రమలను నలిగిపోతూ తన భార్యకు, తన స్నేహితులకు, తన వారందరికీ సమాధానం చెప్తున్నాడు. నా దేవుడు మీరందరూ బాధకే కర్తలు గాని ఆదరణకు కర్తలు కాదు. ఇరుకులో, ఇబ్బందుల్లో నలిగిపోతున్న యోబు అంటున్న మాట. ఇరుకుల్లో ఉన్నాడు. దావీదు ఇరుకులో ఉన్నప్పుడు ఆయన రాసుకుంటున్నాడు, అయ్యా నన్ను కరుణించు యెహోవా, నేను ఇరుకులో పడి ఉన్నాను, నన్ను కరుణించుము. విచారము వలన నా కన్నులు క్షీణించుచున్నవి. యోబు శరీరము క్షీణిస్తా ఉంది, క్షీణించిపోతుంది, గుర్తుపట్టలేదు. స్నేహితులు కన్నులెత్తి చూసి ఇతను యోబేనా అని కన్నులెత్తి చూసి ఎలుగెత్తి ఏడ్చారని బైబిల్లో ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఎప్పుడైతే ఇరుకులో పడి ఉన్నామో ఇరుకులోనే మనల్ని అంతరింప చేసేవాడు కాదు మన దేవుడు. ఇరుకులో పడినప్పుడే ఇరుకులో విశాలత కలగజేయగలిగిన నజరేయుడైన యేసు, ఆయన్ను మనం ప్రార్థిస్తున్నాం. గమనించు, దేవుడు ఆ ఎర్ర సముద్రాన్ని పాయలుగా చీల్చి దాటించి విరుకులో విశాలత కలగజేసి అవతలి ఒడ్డుకు చేర్చాడు. శత్రు సమూహాలను నీళ్ళల్లో గుచ్చివేసాడు. మనకు వ్యతిరేకముగా సాతాను సంబంధముగా ఎదుటి వారు పాడైపోవాలి, ఎదుటి వారు నాశనమైపోవాలి, మనము బాగుండాలని కోరుకునే వాళ్ళందరూ పతనమా స్థితికి వెళ్ళిపోతారు. మనం ఎప్పుడు మన పొరుగు వారు దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, వాళ్ళు సంతోషంగా ఉండాలని మనము కోరుకుంటే దేవుడు మనల్ని ఆశీర్వదించి ఆయన కృపచేత ఈ ఇరుకులో నుంచి విడిపించి విశాలతలోనికి నడిపిస్తాడు. ఈ ఇరుకులో ఉన్నటువంటి కొన్ని సందర్భాలు కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 11వ వాక్యంలో ఒక మాట ఉంటుంది. కీర్తనల గ్రంథము, ఆశ్రయించు వారందరూ నిన్ను ఆశ్రయించు వారందరూ సంతోషించుదురు. నీవే వారిని కాపాడుదువుగాక. కనుక వారు నిత్యము ఆనందధ్వని చేస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాపాడే దేవుడు చెప్తున్నాడు, నీవే వారిని కాపాడుతావు, నీవే వారిని కరుణించి కాపాడి వెలుపలికి తీసుకొని వస్తావు. ఇరుకులో పడి, ఇబ్బందులు పడి
జీవితంలో నలిగిపోతున్న వారిని ఆనందంలోనికి తీసుకొని వస్తాం. నీవే ఎవరు? దేవుడైన యెహోవా. ఈ ఇరుకులో ఉన్న ఇబ్బందులు ఎట్లా ఉంటాయో తెలుసా? ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 25వ వాక్యం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథము 6:25. పొలములోనికి పోవుము, మార్గంలో నడుముకుము, శత్రువుల కత్తిని గుడించుచున్నారు, నలుదిక్కుల భయము కలుగుచున్నది. నలుదిక్కుల ఎటువైపు కూడా మనకు ఆదరణ లేదు. 4 దిక్కులు. ఏంటా 4 దిక్కులు? తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. 4 దిక్కుల భయము కలుగుచున్నది. ఇరుకులో పడి నలిగిపోతున్నావు. నీకు ఎక్కడ కూడా ఇక రక్షణ లేదు. గమనించండి, ఇరుకులో విశాలత కలగజేయగలిగిన వాడు మన దేవుడు. ఆయన చెప్తున్నాడు, నీవే వారిని ఆనందపరుస్తావయ్యా, నీవే వారిని సంతోషపరుస్తావు, నీవే వారిని రక్షించే దేవుడవు, నీవు తప్ప వేరొక దేవుడు లేడు. గమనించండి, దేవాది దేవుడు నలిగిన వారిని, కృంగిన వారిని లేవనెత్తే దేవుడు, కాపాడే దేవుడు, కరుణించి విడిపించే దేవుడు. చదవండి, 142వ కీర్తనలో ఒక మంచి మాట రాయబడి ఉంది. 142వ కీర్తన చదవండి. నేను ఎలుగెత్తి యెహోవాకు మరలిడుచున్నాను. మౌనంగా కూర్చొని నిట్టూరుస్తున్నాను అన్నాడా? మళ్ళా చదువు. నేను ఎలుగెత్తి యెహోవాకు మరలిడుచున్నాను. నేను ఎలుగెత్తి యెహోవాకు మొరలిడుచున్నాను. ఎలుగెత్తి యెహోవాను బతిమాలుకొనుచున్నాను. ఎలుగెత్తి యెహోవాను బ్రతిమాలుకొనుచున్నాడు. బహు వినయముగా ఆయన సన్నిధిని నేను మొరపెట్టుచున్నాను. నాకు కలిగిన బాధ ఆయన సన్నిధిని తెలియజేయుచున్నాడు. నాలో నా ప్రాణము కృంగి ఉన్నప్పుడు నా మార్గము నీకు తెలియదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎలుగెత్తి ఆయన సన్నిధిలో మొరపెడుతున్నాడంట. మౌనంగా కూర్చొని నిట్టూర్పు వినవటం లేదు. నాకున్న బాధ ఇదయ్యా, నాకున్న వేదన ఇది, నాకున్న శోధన ఇది, నన్ను కరుణించు. నాకు ఏది వద్దంటే అదే తటస్థిస్తుంది. నాకు కరువు వద్దంటే కరువే వస్తుంది. నాకు వస్త్రహీనత వద్దంటే వస్త్రహీనతే వస్తుంది. చూడండి, నేను గరహీనుడిగా ఉండనంటే నీకు గరహీనతే వస్తుంది. నాకు డబ్బులే కావాలంటే డబ్బులే లేకుండా పోతున్నాయి. ఏది నేను వద్దనుకుంటున్నానో అదే నాకు తటస్థిస్తుంది. ఎవరికి చెప్తున్నాను ఈ మాట అంటే, దేవుని మాట విని, దైవ సేవకుని మాట విని, దేవుని యొక్క మార్గాలు నడిపించబడాలని వచ్చిన ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. దేవుని నమ్ముకుంటే కష్టాలా? అవును. యథార్థవాది లోక విరోధి అని బైబిల్లో ఉంది. యథార్థముగా మాట్లాడేవాడు లోకానికి విరోధి అవుతాడు. యథార్థంగా బ్రతకాలంటే కష్టాలు, వేదన, రోదన, శ్రమలు రకరకాలు వస్తూ ఉంటాయి. గమనించండి, ఎందుకు చెప్తున్నానంటే కష్టాలు ఒక రకంగా ఉండవు, బహు విధాలుగా ఉంటాయి. ఎన్ని విధాలుగా ఉంటాయో కష్టాలు తెలుసా? ఈ దారిలో పోతే ఈ అప్పులా తగులుతాడేమని ఈ దారిలో పోతే అటున్న అప్పులోనేమో కానీ ఆడికంటే పెద్ద అప్పులో తగులుతాడు ఈ పక్కన. ఏంటండి అప్పులు దేవుడి బిళ్ళకు కూడా ఉంటాయంటే ఉంటాయి. ఎందుకో తెలుసా? శోధన ఒక రకముగా ఉండదు.
నువ్వు ఏ శోధన వద్దనుకుంటావో అదే శోధన నిన్ను వెంటాడుతుంది. నువ్వు ఏ శోధన వద్దనుకుంటావో అదే శోధన నిన్ను వెంటాడుతుంది. ఎప్పుడు దేవుని మాటకు విధేయత చూపి, దైవ సేవకుల మాటకు విధేయత చూపి, వాక్యానుసారముగా పరసంబంధిగా జీవిస్తున్న నిన్ను శోధించే శోధనిది. యోబు పాపం చేస్తే ఈ శోధనని అనుభవించలేదండి. యోబు లోకంలో ఉంటే అని అనుభవించలేదు. దేవుని మాటకు విధేయుడై ఉన్నందుకే సాతాను కలిగించిన శోధనలు ఇవి, పరీక్ష ఇవి. ఏమంటాడో తెలుసా సాతాను? యోబు కింద 1వ అధ్యాయంలో ఉంటుంది, అతనికున్న సమస్తము చుట్టూ నువ్వు ఒక కంచె వేసావు, ఆ కంచె తీసివేస్తే అతను నీ ముఖాన్ని నిన్ను మూసి పక్కకి వెళ్ళిపోతాడు, యథార్థత చూపడు. సాతాను చెప్తున్నటువంటి మాట దేవుని దగ్గర, నీవు అతనికి కలిగినంత తీసివేసి, అతని అప్పుల పాలు చేసి, అతని శరీరానికి రోగాలు పెట్టి, అతని కృంగదీసినట్లయితే అతని పాదాల దగ్గర కూర్చోడు, వెళ్ళిపోతాడు. నువ్వు అన్ని ఇచ్చావు గనక శుభ్రంగా 3 పూటలు తిని ప్రశాంతంగా ప్రార్థన చేస్తున్నాడు, తీసేయండి అక్కడి నుంచి. అప్పుడు ఆయన భక్తి అంటాడు సాతాను గాడు. దేవుడు అంటాడు, లేదు 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 లేదు, యోబు అలాంటి వాడు కాదు. యోబు యథార్థవంతుడు, నీతివంతుడు. నీతివంతుడా, యథార్థవంతుడా అయితే ఒకసారి అతను కూడా నాకు అప్పచెప్పు. చూడండి, అతనికి ఉన్న ఆస్తి కరిగిపోవాలన్నా, అతనికి ఉన్నటువంటి ఆరోగ్యం పక్కకు పోవాలన్నా దేవుడు కంచె తీస్తేనే సాతానుకు అనుమతి. సాతానుకు బుద్ధి చెప్పటం కోసమని యోబుకున్న కంచెను తీసాడు దేవుడు. అప్పుడు సాతాను విజృంభించేది. కష్టాలు, నిందలు, బాధలు, అవమానాలు, ఇక ఏంటంటే శరీరం అంతా కురుపులు, చిన్న పెంకుతో గీక్కునేంత భయంకరమైన జిలగల కురుపులు. ఇక ఆ బాధ ఎవరు అనుభవించలేరు, ఆయనకే సాధ్యం. అంత పరిస్థితుల్లో కూడా యథార్థతను వదలని మహా యథార్థవాదని బైబిల్లో చెప్తుంది. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు మహాభక్తుడు అంటున్నాడు, యెహోవా ఇరుకులో పడి ఉన్న నన్ను కరుణించయ్యా. ఆయనకి అక్కడ రాజాది రాజు, భటులు, సైన్యాధిపతులు, ఎంతో మంది సేవకులు, కావలసినంత మంది ఉన్నారు దావీదుకు. వారందరినీ ఆయన ఆశ్రయం అడగటం లేదు, తన సహోదరులను ఆయన కోరుకోవటం లేదు, బంధుమిత్రులను యాచించటం లేదు, తన పొరుగు వారిని అనుకోవట్లేదు. ఒకటే మాట, యెహోవా నన్ను కరుణించు. నీవు కరుణిస్తే నేను కరుణించబడి ఉంటాను, నీవు శపిస్తే ఎన్నటికీ శపించబడి ఉంటాను. అయితే నీ శాపం నాకొద్దయ్యా, నన్ను కరుణించు. యెహోవా ఇరుకులో పడి ఉన్న నన్ను కరుణించయ్యా, యెహోవా ఇరుకులో పడి ఉన్న నిన్ను కరుణించు. ఎన్నో శోధనలు వస్తున్నాయ్యా, బాధలు వస్తున్నాయి, ఇరుకులు, ఇబ్బందులు తట్టుకోలేనంత బాధ కలుగుతుందయ్యా. అయితే నన్ను నీవు కరుణించితేనే నేను బాగుపడతాను. గమనించండి, ఒకసారి చదవండి. ఫిలిప్పీ పత్రికలో దైవ సేవకుడైనటువంటి పౌలు గారు ఒక మాట అంటున్నారు, నేను ఇరుకులో ఉన్నాను. ఆయనకి ఏ విధమైన ఇరుకుబాటు మీరు చూస్తారు. చదవండి అన్నమాట. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వాక్యము. అది ఆయన చెబుతున్నటువంటి మాట ఏంటంటే, నా మట్టుకు బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధకమైన ఎడల నేనేమి కోరుకొందును నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యలో ఇరుకున పడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా
ఉన్నది, నాకు ఆశ ఉన్నది, నాకు ఆశ ఉన్నది, అది నాకు మరీ మేలు, అది నాకు మరీ మేలు. అయినను అయినను నేను శరీరమందు నిలిచి నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. పౌలు గారు చెప్తున్నటువంటి ఒక స్టేట్మెంట్ అది. నేను బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభం. రెండింటిని మాట్లాడాలి. రెండవసారిగా అంటాడు, నేను బ్రతకాలి, చనిపోతే దేవుడికి వెళ్ళిపోతా దేవుడి దగ్గరికి, అది మంచిదే. కానీ మళ్ళీ అక్కడ చెప్తున్నాడు, నేను బ్రతకాలి. ఎందుకు బ్రతకాలయ్యా అంటే, మీ నిమిత్తము మీకు వాక్యము చెప్పి మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చి, మిమ్మల్ని పవిత్రులుగా మార్చి, మచ్చ ముడత డాగు లేని పరిశుద్ధమైన సంఘాన్ని ఆయన ఎదుట నిలబెట్టాలంటే నేను బ్రతకాలి. గమనించాను. ఇరుకులో పడ్డానని చెప్తున్నాడు ఆయన. దేవుడి దగ్గరికి వెళితేనేమో ఆశీర్వాదమైన జీవితం ఉంది. ఈ భూలోకంలో మీ కొరకు నేను బ్రతకాలి. నేను వెళ్ళిపోతే నా ఆత్మకు విమోచన, కానీ మీరు విమోచించబడదు, మీరు రక్షించబడదు, సంఘము కట్టబడదు. గమనించండి, ఎంత ఘనమైన మాట రాసి వచ్చాడు. నేను ఇరుకులో పడి ఉన్నాను. దేనికి ఇరుకులో పడి? బ్రతకాలన్నాడికి ఇరుకు, కానీ సత్యతోడికి ఇరుకు ఎందుకయ్యా? లేదు లేదు, నేను చావును. నేను బ్రతుకుట క్రీస్తు, చావైతే లాభమని ప్రారంభించాడు. ఆ కిందికి చదువుకుంటా వెళితే, నేను చనిపోతే దేవుడి దగ్గరికి వెళ్తాను, నాకు ఓకే, అదృష్టమే అది, కానీ నేను చనిపోను, బ్రతుకుతాను. ఎందుకు బ్రతుకుతావయ్యా? మిమ్మల్ని కాపాడేదానికి, మిమ్మల్ని రక్షించేదానికి, మీకు బోధించేదానికి, మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చేదానికి, మిమ్మల్ని పవిత్రులుగా మార్చేదానికి, మీలో ఉన్న పాప శాప రోగ వ్యసనాలను తొలగించి పవిత్రులుగా, పరిశుద్ధులుగా, మచ్చ ముడత డాగు లేని పవిత్రమైన సంఘముగా ఆ ప్రభు ఎదుట నిలబెట్టాలంటే నేను బ్రతకాలి, నేను చనిపోకూడదు. ఇలాంటి అనేక విషయాలు, దైవ సంబంధమైనటువంటి ఆ పరిశుద్ధ మాటలు రాయాలి, అనేకులు చదవాలి, వాళ్ళ బ్రతుకులు మార్చుకోవాలి. వాక్యం చదవకపోతే మనకు దీవెన లేదు. వాక్యాన్ని అనుసరించకపోతే మనం దీవించబడలేము. వాక్యాన్ని మనం వినకపోతే మన బ్రతుకులో ఉన్న శాపము తొలగిపోదు. వాక్యాన్ని వినకపోతే మన బ్రతుకులో దీవెన, ఆశీర్వాదము మొలకెత్తదు. వాక్యం వినాలి, వాక్యానికి విధేయత చూపాలి, వాక్యానుసారంగా బ్రతకాలి. ఆ వాక్యానుసారంగా జీవిస్తే నీవు సుఖముగా కట్టబడతావు, పెళ్లి కుమార్తెగా తీర్చబడతావు. యేసయ్య వచ్చినప్పుడు, ఆయన వరుడుగా వస్తున్నప్పుడు నీవు వధువుగా ఎదుర్కొనబడతావు. ఈ యొక్క ఆత్మ సంబంధమైన బంధాన్ని ఎవరు విడదీయలేరు. ఆయన పాడారు కదా, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను, విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. ఎంత గొప్ప పాట రాశారు ఆయన. పరలోక సంబంధమైన ఆ విషయాలు తన మనసులో మిళితం చేసుకొని అనుభవించి, తన మనసులో అది ఎంతో ఉన్నతంగా చిత్రీకరించుకొని ఈ ఘనమైన పాటలు రాశారు. రాజా ఘనమైన నా యేసు రాజు. ఇక ఆ పాట పాడుకుంటా ఉంటే జీవితం అలాగా తేలిపోతా ఉంటే, ఈరోజు లాస్ట్లో ఒక పాట పెట్టాను, జీవమా అనే పాట. ఎంత ఆత్మీయ అర్థంతో రాశారు. అప్పుడు నేను సేవకి వెళ్ళిన కొత్తలో విశ్రాంత తమ్ముడు, ఏసన్న గారి అన్న కొడుకు వెస్లీ పాస్టర్ గారు సొంత తమ్ముడు ఎప్పెన్న గారు ఈ పాటను ఆయన సేవలో ఉన్నప్పుడు రాశాడు. జీవమా అని. ఆ జీవములో ఉన్నటువంటి మకరందాన్ని
మరణ ఛాయలో ఉన్నటువంటి యాకోబుకు జీవమిచ్చిన మాట, ఆ జీవము కలిగిన మాటలు దేవుడు ఆయనకు ప్రత్యక్షపరిచాడు. ఆత్మీయ యాత్రలో ఎన్నో ఆశలు చెరిపోయాను అపవాది సాతాను. గమనించండి, ఈ ఆశలు చెరిపేవాడు అపవాది సాతాను. విశ్వాస యాత్రలో ఎన్నో ఆశలు చెరిపేది సాతాను. ఆశలు మొలకెత్తించేది జీవం. గమనించండి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, ఇరుకులో పడి ఉన్నాను నన్ను కరుణించు అని దావీదు ఎప్పుడైతే ప్రార్థించాడో దేవుడు విశాలత కలుగజేశాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎప్పుడైతే మొరపెట్టారో ఎర్ర సముద్రంలో గాలి కలుగజేశాడు. పౌలు గారు చెప్తున్నాడు, నేను చనిపోయి నా తండ్రి దగ్గరికి వెళితే క్షేమమే కానీ నేను వెళ్ళను. నేను మీకు సువార్త ప్రకటించాలి, మిమ్మల్ని పరిశుద్ధులుగా మార్చాలి, సంఘాన్ని కట్టాలి, దేవుడు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నెరవేర్చాలని నేను ఇరుకులో పడి ఉన్నాను. తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఆశ, సువార్త ప్రకటించాలన్న కోరిక, ఈ రెండింటి మధ్యలో నేను ఇరుకులో పడి ఉన్నాను. మనం ఏ ఇరుకులో ఉన్నాము? లోకాశ అనే ఇరుకులో పడి ఉన్నామా? లోక సంబంధమైన ఆశలనే ఇరుకులో పడి ఉన్నామా? పౌలు గారు చెప్తున్న సాక్ష్యం, నేను ఏ ఇరుకులో ఉన్నానంటే తండ్రి దగ్గరికి వెళ్ళాలని ఉన్నా, సువార్త ప్రకటించాలనేటువంటి విషయంలో ఇరుకులో పడి మదన పడుతున్నాడు. మనకు ఆ రెండు ఉన్నాయా లేవా? ఒకటి చనిపోతే తండ్రి దగ్గరికి వెళ్తామో లేదో ఆలోచించాలి. వెళ్ళగలిగామన్నా ఆత్మస్థైర్యం ఉంటే ఆ ధైర్యంతో సువార్తను ప్రకటించాలి. నీవని నీ పొరుగు వాడిని మార్చాలి. లోకంలో కలిసిపోకుండా, శాపంలో కలిసిపోకుండా, పాపాన్ని అనుభవించకుండా, శాపాన్ని అనుభవించకుండా నీవు రక్షించబడాలి. అనేకులకు రక్షణ మార్గము చూపాలి. అనేకులకు రక్షణ మార్గము చూపాలి. రక్షించబడకపోతే, నీవు రక్షించబడకపోతే నీ ఎదుటి వారిని ఎలాగ రక్షిస్తావు? ఒక గుడ్డివాడు మరొక గుడ్డివాడికి త్రోవ చూపలేదని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ముందు నీ కళ్ళు తెరవబడాలి. నువ్వు ఇరుకులో నుంచి విశాలతలోనికి రావాలి. నువ్వు విశాలతలోనికి రావాలంటే యేసయ్య కనుదృష్టి నీపై నిలపాలి. నిన్ను రక్షించాలి, కాపాడాలి. అప్పుడు నీవు అనేకులకు వెలుగుమయముగా మార్చబడతావు. ఒకడు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టడు, అనేకులకు వెలుగు ఇచ్చులాగా దీపస్తంభం పైనే పెడతాడు. కనుక మనం వెలిగించబడతాము, అనేకులను వెలిగిస్తాము. ఇరుకులో ఉన్న పరిస్థితులన్నింటినీ మనం ఎదిరించి విశాలత కలిగే వరకు ఓపికగా ఎదురు చూద్దాం. ఇశ్రాయేలీలైతే కొంచెం సరిగారు. మమ్మల్ని ఇక్కడ చంపేదానికి తీసుకొచ్చావా, ఐగుప్తులో సమాధులు లేవని తీసుకొచ్చావా అని రకరకాలుగా దైవ సేవకుడిని వాళ్ళు హింసించారు, లేకపోతే రకరకాల మాటలతో బాధించారు. కానీ సేవకుడు దేవుడితో మాట్లాడితే దేవుడు ఆ సమస్యను పాయలుగా చీల్చి పడేసాడు. ఆ ఎర్ర సముద్రాన్ని చీల్చి పడేసి ఆరిన నేలను వారిని నడిపించాడు. అంత గొప్ప కరుడైన దేవుడు మనము ఆరాధిస్తున్న దేవాది దేవుడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ఎలుగెత్తి నువ్వు మొదలుపెడితే, ఎలుగెత్తి నువ్వు ప్రార్థిస్తే, ఎలుగెత్తి నీవు ఆయన సన్నిధిలో వేడుకుంటే నీ ఇరుకుడు విశాలత కలగజేయగలిగిన వాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఏ ప్రదేశానికి వెళ్ళినా నీకు తోడుగా ఉండే ఆదరణకర్త ఆయన. యోమంటున్నాడు, మీరు బాధకే కర్తలు కానీ ఆదరణకు మీరు కర్తలు కాదు. గమనించండి, మనము ఆదరణ కలిగిన దేవుడి చెత్తకు చేరుతాం.
పాపాన్ని వదిలిపెడదాము, లోకాన్ని వదిలిపెడదాము, శాపాన్ని వదిలిపెడదాము. నిత్యుడైన తండ్రి పాద సన్నిధికి చేరి నిత్యము ఆయనను స్తుతించి ఆరాధించి ఘనపరచి ఆయన ఉన్నతమైన ఆశీర్వాదానికి యోగ్యులుగా మార్చబడతాం. ఈ లోకములో మాట్లాడే సజీవుడైన దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే అది ఒక్క దేవాది దేవుడు మన యేసు ప్రభు. పునరుద్ధానుడైన దేవుడు ఆయనే, సజీవుడైన దేవుడు ఆయనే, మాట్లాడే దేవుడు ఆయనే, మన బ్రతుకులు మార్చగలిగిన దేవుడు ఆయనే. వారు కోరిన రేపుకు వారిని నడిపించిన దేవుడు. ఆయనకి ఇష్టమైన రేవుకు నడిపించడం లేదు. వారు కోరిన రేవుకు, వారు ఏమి కోరుకున్నారో ఆ రేవుకు వారిని నేర్పించిన పరమ తండ్రి మనకు తోడుగా ఉండి నడిపించాలని కోరుకుంటున్నాడు. ఇరుకులో విశాలత కలగజేసే దేవాది దేవుని మనము ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించి కళ్ళు మూసినట్లయితే ప్రార్థన చేసుకుందాం. చెప్పబడిన వాక్యాన్ని ఒకసారి మనం చేసుకుందాం. ప్రశాంత సమయంలో దేవుని సన్నిధిలో దావీదు రాజాది రాజైనప్పుడు ఆయన కోరుకుంటున్నాడు, ఇరుకులో నన్నయ్యా, ఇరుకులో ఉన్న నన్ను కనికరించు దేవా అని. ఇరుకులో ఉన్నప్పుడు మనము ఆయన కనికరాన్ని కోరుకున్నట్లయితే ఇరుకులో విశాలత కలగజేసే దేవుడు మన దేవుడు. యోబుకు ఎన్నో కష్టాలు వచ్చినప్పటికీ వీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కాదు అని, దేవాది దేవుడే ఆదరణకు కర్త అని ఆయన మనస్సు నిలిపినప్పుడు ఆయన కాపాడాడు. రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలకు శోధన వచ్చినప్పుడు, బాధ కలిగినప్పుడు, ముందు ఎర్ర సముద్రము, వెనక ఫారో సైన్యము, వెనక జనం వస్తే చంపేస్తారు, సముద్రంలో దూకినా చనిపోతారు. ఇలాంటి ఇరుకు సమస్య వచ్చినప్పుడు దేవుడు సమస్యను పారద్రోలాడు, విశాలత కలగజేసాడు, సముద్రాన్ని 2 పాయలుగా చీల్చాడు, కాపాడు. దేవుడు మన జీవితంలో ఎన్ని పాప శాపాలు ఎదురైనప్పటికీ దేవుడు కాపాడే దేవుడు, కరుణించే దేవుడు. పౌలు గారు అంటున్నాడు, బ్రతికున్న క్రీస్తు చావైతే లాభము. నేను చనిపోయి తండ్రి దగ్గరికి వెళ్ళగలను కానీ మీకు సువార్త ప్రకటించాలని, మిమ్మల్ని పరిశుద్ధులుగా చూడాలని నేను వెళ్ళలేక, ఇక్కడ ఉండలేక ఇరుకులో పడిపోయానని తన గురించి తాను సాక్ష్యం చెప్పుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కూడా పౌలు వలె ఒక భారము కలిగి, ఒక బాధ్యత కలిగి దేవుని సువార్త కొరకు నడుము కట్టుకొని ఆ పరిశుద్ధ వాక్కులు అనేకులకు వినిపించాలి, ఆ పవిత్రత కొరకు జీవించాలి. లోకంలో ఎంతో మంది ఎలాగో జీవిస్తున్నారు. వారి జీవితానికి ఒక గమ్యం లేదు, వారి బ్రతుకు ఒక ఆశయం లేదు. వారు ఎందుకు జీవిస్తున్నారో వారు కనుపే వారికి దేవుడని బైబిల్లో రాయబడి ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ, మనము మన కొరకు జీవించే వారిగా కాక అనేకుల కొరకు ప్రార్థించే వారుగా, అనేక ఆత్మల రక్షణ కొరకు, అనేక జీవితాల్లో మార్చేదాని కొరకు, అనేక బ్రతుకుల్లో వెలుగు నింపేదాని కొరకు, అనేకుల్లో ఉన్న పాప శాప రోగ రుగ్మతలు పోగొట్టి పరిశుద్ధత వారి జీవితాల్లో మొలకెత్తేటట్లుగా మనము చేర్చబడాలంటే మనము ఇరుకులో నుంచి విశాలత కలగజేయు తండ్రి సన్నిధానమునకు రావాలి. తండ్రి దీవెన పొందాలి, తండ్రి అనుగ్రహము పొందాలి, ఆయన పిలుపును వినాలి. ఆయన మార్గంలో మనం నడిచి అనేకులు నడిపించి ఇరుకులో నుంచి విశాలత కలగజేసే తండ్రిని చేరుకుందాం. ప్రేరేపించబడే వాళ్ళు ఒకరు ప్రార్థన చేయండి. అయ్యా, ఇరుకుకరమైన మార్గం
మార్గంలో కాకుండా ప్రభు విశాలకరమైన మార్గంలో మమ్మల్ని నడిపించండి తండ్రి. నీకు దేవా, స్తోత్రాలయ్యా. ఇశ్రాయేలు ప్రభు నిన్ను ప్రార్థించగా ప్రభు నాయన సముద్రాన్ని రెండు పాయలుగా చేశావు దేవా. ఎండిన నేలని నడిపించిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఏగు నా తండ్రి నిరీక్షణ కోరుకోకుండా నా తండ్రి నీ యొక్క నిరీక్షణ కలిగి ప్రభు నీ వైపు కనులెత్తి ప్రభు ప్రార్థన చేసినప్పుడు నా తండ్రి అత్యధికంగా ఆశీర్వదించిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. పౌలు నా తండ్రి నాయన చావుటైతే ప్రభు క్రీస్తే అన్నాడు. అయ్యా మేలు అన్నావు నా తండ్రి నీకు స్తోత్రాలు స్తోత్రాలు. అటువంటి నిరీక్షణ కలిగిన మార్గంలో మమ్మల్ని నడిపించండి అయ్యా. శ్రమల కొలిమిలో కాకుండా నా తండ్రి నాయన అయ్యా మార్గంలో నాయన వెలుగుకరమైన మార్గంలో ప్రభు అయ్యా నాయన నిరీక్షణ కలిగి ప్రభు నీ వచ్చి వరకు నా తండ్రి అయ్యా నీ కొరకు ప్రభు నాయన ఎదురు చూసే బిడ్డలుగా నా తండ్రి అయ్యా కన్నీటితో ప్రార్థన చేసే బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి తండ్రి. అయ్యా సేవకుడు ఇంకా బలంగా మీరు వాడుకోరండి ప్రభు. మర్మకరమైన మాటలతో ప్రభు మాతో మాట్లాడండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా దాచబడిన వాక్యాన్ని ప్రభు నాయన ఇంకను ప్రభు బయటపరిచే విధంగా మీరు మాట్లాడింప చేయండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా వాక్యాన్ని మా హృదయంలో ప్రభు నెమరు వేసుకునే కృపను మాకు దయచేయి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. వాక్యాన్ని ప్రభు నీరు కట్టి ఫలింప చేయండి తండ్రి. నీకు స్తోత్రాలయ్యా. అయ్యా శబ్దం ద్వారా వినిన కుటుంబాన్ని ప్రభు అత్యధికంగా దీవించండి నాయన. ఏమిని ఆశీర్వదించినట్టు తండ్రి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నాయన అయ్యా కూడి వచ్చిన ప్రతి బిడ్డని మీరు దీవించండి నాయన. వెలుగుకరమైన మార్గంలో మీరు నడిపించమని యేసయ్య పరిశుద్ధ పాదాల దగ్గర చేరి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మన ప్రార్థన ఆలకించి అనేక మంది జీవితాల్లో వెలుగును ప్రసాదించి ఇరుకులో ఉన్న వారిని విశాలతలోనికి నడిపించి ఆయన కృపలో స్థిరపరిచి నడిపించబోతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రార్థనా కూటంలో పాల్గొన్న ప్రతి బిడ్డను దేవుడు ఆశీర్వదించి ఆయన అభిషేకించి ఆయన కృపలో నడిపించి మాట్లాడి ఆయన కృప చేత ఉన్నతమైన జీవితాన్ని ప్రసాదించబోతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. రాలేక వెనుకబడి బిడ్డలు దేవుడు జ్ఞాపకం చేసుకొని రైల్వే స్టేషన్ కాలనీ, సుందరయ్య కాలనీ, ఎస్టేటు, డ్రైవర్స్ కాలనీ, ఈ ప్రాంతంలో ఉన్న దేవుడి బిడ్డ కుటుంబాలన్నింటినీ దేవుడు ఆశీర్వదించి ఆయన కృపలో బలపరిచి ఉన్నతమైన దీవెన ఆశీర్వాదాలు దయచేసి శబ్దయాత్ర ద్వారా ఈ వాక్యాలు విన్న ప్రతి బిడ్డను దేవుడు ఆయన కృపలో బలపరిచినందుకై స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వస్తున్న మినిస్ట్రీని నడిపిస్తున్న నాయకులను సేవకులను ప్రతి ఒక్కరిని దేవుడు ఆశీర్వదించి ఉన్నతముగా దీవించి ఆయన కృపలో బలపరచబోతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం. ప్రత్యేకముగా ఈ సేవకు సహకరిస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని దేవుడు అంతకంతకు ఆశీర్వదించి వర్ధిల్ల చేసి ప్రతిఫలం అనుగ్రహించి ఆ కుటుంబాలు దేవుడు నూరంతల ప్రతిఫలం దయచేయలాగున స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన ఆశీర్వాదకరంగా జరిగించి అనేకులకు మంచి వర్తమానము వినిపించి వారి బ్రతుకులను కూడా పరిశుద్ధతలోనికి నడిపించబోతున్న తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధుడా జీవాధిపతి నీకు స్తోత్రం నాయనా. పవిత్రుడము, పరిశుద్ధుడము, గొప్ప దేవుడము, సజీవుడైన తండ్రివి, మాట్లాడే దేవుడము, నీకు అసాధ్యమైనది ఏది లేదని నమ్మి ప్రార్థిస్తున్నాము. ఇంతవరకు నా తండ్రి నీ బిడ్డలు ఆయన ఎంతగానో నిన్ను గనపరిచారు, పాటల ద్వారా నిన్ను స్తుతించారు, వాక్యము విని వారి హృదయాలను పరిశుద్ధపరచుకున్నారు, భద్రపరుచుకున్నారు. బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి, కృపలో బలపరచండి. అనారోగ్యంగా ఉన్న వారికి నాయన ఆరోగ్యం దయచేయండి. ప్రతి బిడ్డను మీ గాయపడే హస్తంతో గుట్టి స్వస్థపరచండి నాయన. నీకు స్తోత్రం. ప్రతి విషయంలో నీ కృపను తోడుగా ఉంచండి అయ్యా. గడిచిన వారమంతా కాపాడిన దేవా, ముందున్న వారమంతా మీరు కాపాడండి. మీ కృపలో బలపరచండి. వీళ్ళు పనులకు వెళుతుండగా మీరు కాపాడండి. వారికి తోడుగా నీడగా ఉండండి. ఏ అపాయం జరగకుండా మీ కంచె వేసి కాపాడండి. నీ కృపలో బలపరచండి. నీ నిత్య నివాసానికి సిద్ధపరచండి. ప్రతి బిడ్డను ఆదివారపు దీవెన ఆశీర్వాదాలు సకల కోటి పరిశుద్ధుల దీవెనతో ఇక్కడ ప్రతి బిడ్డను మమ్మల్ని దీవించి ఆశీర్వదించి మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామం పేరిట అడిగి ప్రార్థించి వినయముగా వేడుకొచ్చున్నాము పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప,
పరిశుద్ధాత్మ దేవుని అటువంటి సహవాసం మనకును సకల పరిశుద్ధులకు సదాకాలము తోడగిటి నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. అందరికి వందనాలు. దేవునికి స్తోత్రం. ఆమేన్.